కాకినాడ జిల్లా కోటనందూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల అభివృద్ధి అధికారిని మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాసరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా పరిపాలన విధానాన్ని కొనసాగే విధంగా అధికారులు నడుచుకోవాలని, ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులు సిఫార్సు మేరకు అధికారులు వ్యవహరిస్తే వారిపై తగు చర్యలు ఉంటాయని, ఎవరికి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలని, ఉపాధి హామీ వెలుగు సిబ్బందిని తొలగించుటకు అధికారులపై ఒత్తిడి తెస్తే మీ యొక్క అధికారిక షరతులకు లోబడి తప్పుగా వ్యవహరిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, లేనిచో ఎవరిని తొలగించవద్దని గత ప్రభుత్వ హయాంలో మేము ఎవరిని తొలగించలేదని అన్నారు. కాకరపల్లి సర్పంచ్ గుంటుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇన్నాళ్ళు నేను సర్పంచ్గా ఉన్నా నేను లేకుండా ఉపాధి హామీ పనులు జరిపారని, అటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు వారి వారి శాఖ పరంగా నిర్వహించే కార్యక్రమాలు వివరించారు. సో ప్రోటోకాల్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ తగినట్టుగా చర్యలు తీసుకోండి. రేపు మనకి ఫస్ట్ నాకు తెలిసి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్ తో మనకు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరినీ కలుపుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. సో మనకి ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినా కూడా అందరినీ ఒకలాగే ట్రీట్ చేయండి. లాస్ట్ గవర్నమెంట్ ఎలా చేసామో ఈ గవర్నమెంట్ లో కూడా అలాగే చేసి ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా మనం అందరం సేవలు అందిస్తామని ప్రజాప్రతినిధులకి అందరికీ హామీ ఇస్తున్నాను సార్. అందరి తీసేయడం ఎవరిష్టం వాడు తీసేయడం లేదు. ఒకవేళ ఎవరినైనా కావాలని తీసేసినా మేము ఎక్కడ తీర్మానం ఏ ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త మేము వేసుకోం. ఎందుకంటే గతంలో ఎవరిని తీసేయలేదు. ఇప్పుడు తీసేసి వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారంటే కుదరదు. మేట్లు కూడా వాళ్ళు నచ్చిన మేట్ని వేసుకుంటారంటే ప్రజలు పనులకు వెళ్ళకపోతే ఏం చేస్తారు? అంటే మేము కొత్త పెట్టే వరకు ఇప్పుడు పనులకు వెళ్ళొద్దు అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నప్పటి వరకు జనాలు ఖాళీగా ఉండాలా? సేవ చేయడానికి అంతేగాని అధికారం చలాయించడానికి కాదు. మీ పని మీరు చేయండి, మీరు డైలీ వర్క్ చేయించండి. వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ తప్పు చేస్తే అప్పుడు తీసేయండి. కొత్త వాడిని ఎలా పెడతారో ఏంటనేది మీకు బయలు ఎలా ఉందో అలా ఫాలోఅప్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలో ఎవరి పనులు చేద్దాం. మాకు విత్తనాలు కావాలని చెప్పి అంటే ఒకవేళ మీకు ఎన్నింటి లేకపోతే మేము వేరేగా తెచ్చుకుంటాం. అంతేగాని ఊర్లోకి వచ్చిన తర్వాత మేమే పంచుకుంటాం అంటే కుదరదండి. అంటే మీకు అధికారులకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు సజావుగా ఎవరు చెప్తారో మీరు మాట్లాడండి.